ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియోలో నేను అమెజాన్లో చేసిన షాపింగ్ ఐటమ్స్ని ఐ వాంట్ టు షేర్ విత్ యూ. దాంట్లో ఫస్ట్ ఐటమ్ మీకు చూపిస్తాను. ఇదండి, నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇది అమెజాన్లో అవైలబుల్ ఉంది. సో ఇది మనం ఫ్రిడ్జ్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద కానీ, కిచెన్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది. అండ్ మీకు దీని షేప్స్ చూపిస్తాను. చాలా షేప్స్లోకి మారుతూ ఉంటుంది ఇది. ఇంట్లో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా మరిన్నే పడుతున్నాయి అన్నమాట. అంత చిన్నదేం కాదు. చూడండి, దీంట్లో నేను ఎన్ని పెట్టాను. ఇది చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ డిఫరెంట్ షేప్స్గా ఉంటుంది. చూడండి, సో లైక్ దిస్, ఓకే, అండ్ లైక్ దిస్, and one more shape like this. So one more shape, see, like this. సో ఇది ఇలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ మనం పెట్టుకోవచ్చు అనమాట. బాగుంది కదా. అండ్ లైక్ దిస్. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. అండ్ ప్రైస్ గుర్తులేదని నేను ఎడిట్ చేసేటప్పుడు కింద మెన్షన్ చేస్తాను ప్రైజెస్ అన్నీ. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదండి. ఇవి పెయిర్ వస్తాయి. సో ఇది ఇలా వస్తుంది మనకి ప్యాకింగ్లో ఇలా వస్తుంది. ఇది తీసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది, ఇది ఇట్లా పెట్టుకొని ఇక్కడ మనం ఇలా గోడకి హ్యాంగ్ చేసుకోవాలి. దీనిపైన మనం ఏమైనా ప్లాంటర్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను మీకు జస్ట్ తర్వాత ఒక పిక్ ఇలా గోడకి ఫిక్స్ చేయొచ్చు. ఇలా గోడకి ఫిక్స్ చేయాలి, పైన ఒక ప్లాంటర్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను తీసుకున్నాను. ఇవి 2 వచ్చాయి పెయిర్. కుదిరితే మీకు పిక్ యాడ్ చేస్తాను పెట్టి. సో దాన్ని నేను కిచెన్లో ఇలా పెట్టుకున్నానండి. హాల్లో అయితే ఇంకా బాగుంటుంది, బట్ నాకు ఆల్రెడీ కిచెన్లో హోల్స్ ఉన్నాయని ఇక్కడ పెట్టాను. వచ్చేసి వుడెన్ ట్రే అండి. ఇది ఈవినింగ్ టైంలో మనం బాల్కనీస్ ఉండి బయట కూర్చొని మధ్యలో ఒక చిన్న కాఫీ టేబుల్ ఉంటే దానిపైన స్నాక్ అండ్ టీ ఏదైనా పెట్టుకొని సర్వ్ చేసుకొని తినడానికి లుక్కి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. కానీ ఇది నాకు చాలా బాగా నచ్చింది. అంటే చాలా న్యాచురల్గా ఉందన్నమాట, అందుకని నాకు బాగా నచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడైతే వాడని దీన్ని లోపల పెట్టేసేయడమే. నా ఓన్ హౌస్ వచ్చిన తర్వాత బాల్కనీలో సెటప్ చేసుకుంటాను. అలాగా ఈవినింగ్ టైం సిట్అవుట్ చిన్న కాఫీ టేబుల్ మీద. బాగుంది కదా. ఇది చూస్తే మనకి మామూలు చెట్టు బెరడు కట్ చేసినట్టు ఉంటుంది అన్నమాట చూడడానికి. డిజైన్ చాలా బాగుంది, వెయిట్ కానీ క్వాలిటీ కానీ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఈ మ్యాట్ అనమాట. కిచెన్లోకి మనం గిన్నెలు కడిగేసినాక ఇది పెట్టేసుకుంటే పక్కన దీని మీద కనుక బాల్ ఇచ్చామంటే ఆ వాటర్ అనేవి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎస్పెషల్లీ గ్లాస్ ఐటమ్ అయితే సపరేట్గా ఈ మ్యాట్ వేసి దీని మీద పెడితే బాగుంటుంది. సో ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఈ 2 ల్యాంప్స్. ఇవి పెయిర్గా వచ్చాయన్నమాట, సింగిల్గా కాదు. సో పెయిర్గానే తీసుకోవాలి. కలర్స్ కూడా బాగున్నాయి, ఎల్లో అండ్ రెడ్, వెరీ బ్రైట్ కలర్స్. సో ఇవి చాలా మంచి లుక్ని ఇస్తాయి ఇంట్లో కనుక మీరు పెట్టుకుంటే. ఎస్పెషల్లీ బాల్కనీస్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోనే మనకి ఆప్షన్ ఇస్తాడు లోపల క్యాండిల్ పెట్టుకోవడానికి. కింద నుంచి తీస్తే ఇవి దాంట్లోనే వచ్చినాయి క్యాండిల్స్. మనం పెట్టేసి లైట్ చేసేసి అంటే వెలిగించేసి మళ్ళీ దీంట్లో పెట్టేసి ఇలా తిప్పితే అది ఫిట్ అయిపోతుంది. సో ఈ ల్యాంప్స్ అయితే చాలా బాగున్నాయి కదా. ఇవి ఐక్యాలో కూడా ఉన్నాయి, కానీ ఐక్యాలో కాస్ట్లీ అనిపించినాయి. అమెజాన్లో బెటర్ ప్రైస్ ఉంది. అండ్ సైజ్ కూడా కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. మీడియంగా, పెద్దగా లేకుండా మరీ స్మాల్గా లేకుండా బాగున్నాయి. కాస్ట్ ఐరన్ స్కిల్లెట్ తీసుకున్నానండి. రాక్ బ్రాండ్, చాలా బరువు ఉంది. అండ్ ఇదేమో 1000 రూపీస్ పడింది. సో నా ఫస్ట్ కాస్ట్ ఐరన్ ఐటమ్. సో నేను అమెజాన్లో అవైలబుల్ ఉన్న బ్రాండ్స్ అన్నిట్లో నాకు ఇది బెస్ట్ అండ్ రీజనబుల్ అనిపించింది. చాలా రివ్యూస్ చదివాను, ఇండస్ వ్యాలీ ఇంకా అదర్ బ్రాండ్ అన్నీ చదివాను. సో వాటన్నిటిలో నాకు ఇది బెస్ట్ అనిపించింది. బట్ నేను వాడిన తర్వాత చెప్తాను మీకు క్వాలిటీ కూడా, అంటే మీన్స్ ఎలా ఉంది అనేసి. చూద్దాం. చాలా హెవీగా ఉందండి.
కాస్ట్ ఐరన్. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఈ మైక్రో డస్టర్స్ అండి. ఇవి చాలా అవసరం, ప్రతి ఒక్కరి హౌస్లో యూజ్ అవుతాయి. ఇవి ప్రతి ఒక్కరి హౌస్లో ఉండాలి అంటాను నేనైతే. ఎందుకంటే డస్టింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది, ఎస్పెషలీ డైలీ డస్టింగ్కి. లైక్ మనం వీటిని ఇలా గ్లౌజ్ లాగా వేసేసుకోవడమే, అండ్ ఇంకా చాలా ఈజీగా మనం క్లీన్ చేసేసుకోవచ్చు అండి. టీవీ మీద కానీ టేబుల్స్ మీద ఉండే డస్ట్ని కానీ ఇలా ఈజీగా వైప్ చేసేయచ్చు, అండ్ చాలా ఈజీగా డస్ట్ పోతుంది దీంతో. అండ్ ఇది వాష్ చేసినా కూడా వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. సో ఐ జస్ట్ షో యూ వన్ స్మాల్ బిట్. ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇవి తీసుకున్నాక నాకు డస్టింగ్ చాలా ఈజీగా ఉంది రెగ్యులర్ క్లాత్స్ కన్నా. ఈ బ్రాండ్ తీసుకున్నానండి, క్వాలిటీ బాగున్నాయి. ఐటమ్ టిష్యూ హోల్డర్ అండి. కిచెన్లో టిష్యూస్ పెట్టుకోవడానికి నాకు డైరెక్ట్గా ప్యాకెట్లోంచే వాడుతున్నాను. సో కొంచెం నైస్గా ఉంటుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. సో మనం ఇక్కడ టిష్యూస్ ప్లేస్ చేసి ఇది ఇలా పెట్టేయాలి. మనం దీన్ని ఇలా పైకి లేపి ఒక టిష్యూ తీసుకోవడం, ఇలా సో ఇలాగనమాట. సో ఇలా టిష్యూస్ పెట్టుకొని మనం ఇలా టిష్యూ తీసుకొని మళ్ళీ ఇది ఇలా వేస్తే అవి పడిపోకుండా ఉంటాయి అన్నమాట, అంటే గాలికి లేవకుండా ఉంటాయి. సో ఇది బాగుంది కదా టిష్యూ హోల్డర్. అండ్ నెక్స్ట్ ఈ గార్డెన్ టూల్స్. సో గార్డెనింగ్ చాలా అవసరం అనిపించింది. ఇంట్లోంచి అన్ని చేతులతోనే చేస్తుంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఈ గ్లౌజులు వచ్చాయి, ఇవే అంత బాగాలేవు కానీ మిగతా అన్నీ బాగున్నాయి. దీస్ ఆర్ ద 5 items I have received in this. Show you one by one. Scissor and ఇది next this one, and one more. సో ఇవి అన్నమాట. ఇది టీషర్ట్స్ పెట్టుకోవడానికండి. మా హస్బెండ్ టీషర్ట్స్ పెట్టడానికి బాగుంటుంది అనిపించింది. సో ఇప్పటి వరకు అయితే డైలీ నార్మల్గానే జస్ట్ లైన్గా పెట్టించేదాన్ని. సో ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టడం బాగుంటుంది ఇది అని చెప్పి తీసుకున్నాను. ఇది బాగుందండి, చాలా బిగ్గా ఉంది. క్వాలిటీ కానీ సైజ్ కానీ క్వాలిటీ బాగుంది, అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. 2 sides హోల్డ్ చేయడానికి మనకి ఇలా గ్రిప్స్ ఇచ్చాడు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 209 రూపీస్ అండి. నెక్స్ట్ ఈ వెయింగ్ మిషన్ తీసుకున్నానండి. వెయింగ్ మిషన్ చాలా అవసరం, ఎప్పటి నుంచో కొనాలనుకుంటూ ఉన్నాను, బికాజ్ వెయిట్ చూసుకుంటూ ఉండడానికి. అండ్ నేను చాలా కేజీలు వెయిట్ తగ్గాను డైట్ చేసినాక. బట్ డైట్ స్టార్ట్ చేసేటప్పుడు చూసుకోలేకపోయాను లాక్డౌన్లో ఎన్ని కేజీస్ ఉన్నాను అనేసి. సో ఇప్పుడు ఇది తీసుకున్నాను. ఇప్పుడైతే నేను 60.5 kgs ఉన్నాను, అంత వెయిట్ తగ్గాను అనమాట. అండ్ సో నేను ఈ బ్రాండ్ తీసుకున్నానండి. అండ్ దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనం బ్యాటరీస్ వేయబడలేదు, ఛార్జింగ్తో వర్క్ అవుతుంది, ఛార్జ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది మీకు ఎలా ఉందో చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఉంది. ఇది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయింది. మనం దీని మీద నుంచున్నప్పుడే ఆన్ అవుతుంది, మనం దిగిపోగానే ఆఫ్ అయిపోతుంది అనమాట. మా అమ్మాయి పుట్టినప్పుడు నేను 80 kgs దాకా ఉన్నాను, ఆల్మోస్ట్ 1/2 kg తక్కువ. ఇప్పుడు 60 kgsకి వచ్చేసాను. నాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మా సో ఐ హ్యావ్ అచీవ్డ్ మై టార్గెట్ అనమాట. ఏం కావాలి తీసుకో. పక్కన నా కూతురు వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తుంది నన్ను. అందుకే జనరల్గా ఇలాంటివి నేను 11 తర్వాత షూట్ చేస్తాను నైట్. బట్ ఇవాళ ఏమో చేసేద్దాం అని చెప్పి ఇప్పుడు స్టార్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇవి 2 అండి. బట్ ఇవి 2 నేను అమెజాన్లో తీసుకోలేదు. ఇక్కడ మా ఇంటి దగ్గర మన్కొండలో కొత్తగా ఒక షాప్ ఓపెన్ చేశారు, దాంట్లో తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ ఈ 3 items ఇవి ఒకేసారి తీసుకున్నాను, అండ్ ఒకే కంపెనీ కూడా. ఇవన్నమాట, మీకు చెప్తాను. ఇదేమో నార్మల్ ట్రే, మనం కిచెన్లో వాడుకోవచ్చు. లైక్ సాల్ట్ది కానీ అండ్ గీ కానీ అవి 2 పెట్టుకుందామని నేను తీసుకున్నాను ఇది.
అండ్ ఇదేమో ఫోర్క్స్ స్పూన్స్ వేసుకోవడానికి అనమాట. ఇది కూడా కిచెన్లో బాగుంటుంది. అండ్ ఇవి కూడా సేమ్ పర్పసే, బట్ నాకు ఎందుకు ఇవి బుజ్జి బుజ్జిగా భలే నచ్చిన డ్రమ్ముల్లాగా చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్న షేప్ అనిపించి ఇవి తీసుకున్నాను. అండ్ ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువే పడినాయండి. ఐ థింక్ 200 ఇవి 300. ఇవి రెండు మాత్రం 200 ఈచ్ వన్. అండ్ లైక్ దిస్ అండ్ మీకు చూపిస్తాను. సో ఇలా పెట్టుకోవచ్చు మనం వీటిని. అండ్ వీటిలో స్పూన్లు ఫోక్స్ అవి వేసుకోవచ్చు. అండ్ ఇది ఒక సపరేట్గా ఉంటుంది మనకి కిచెన్లో ఒక సైడ్. సో ఇవి బాగున్నాయి కదా, వుడ్ కదా, మంచి క్లాస్ లుక్ వస్తాయి అండ్ బాగున్నాయి అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. సో ఇలా ఫోక్స్ స్పూన్స్ దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. కిచెన్లో బాగుంటాయి లుక్ కోసం, ఇలా ఏమైనా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను నేను. బట్ నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చింది. ఎనివే దీని లోపల హోల్ లేదు. సో మనం వేరే దాంట్లో ఒక గ్లాస్ లాంటి లైక్ ప్లాస్టిక్ ఏమైనా బాటిల్ కానీ డబ్బా కానీ దాంట్లో మనం మొక్క పెట్టుకొని దాన్ని దీంట్లో ఇన్సర్ట్ చేసి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ ఇంట్లో టీవీ పక్కన ఎక్కడైనా చాలా బాగుంటుంది. అది కూడా ఐడియా మీరు చేయొచ్చు. సో ఈ ట్రే తీసుకున్నాను కదా, సో ఈ ట్రేలో ఇప్పుడు ఈ సాల్ట్ బాక్స్ పెట్టుకొని అండ్ నెక్స్ట్ ఈ స్పూన్స్ ఫోక్స్ పెడితే ఇది ఇలా మనం కౌంటర్ టాప్ మీద పెట్టుకుంటే కిచెన్లో చాలా బాగుంటుంది అనమాట. సో అది నా ప్లాన్. ఆర్ ఎల్స్ దీన్ని ఒక ట్రీ సర్వింగ్ ట్రేలా కూడా వాడచ్చండి. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు దీంట్లో 2 టీ కప్స్ గ్లాసెస్ అవైనా పెట్టి ఇవ్వడానికి కూడా అలా కూడా బాగానే ఉంటుంది ఇది. సో నేను ఈ జూట్ క్లాత్ కూడా తీసుకున్నానండి అమెజాన్లో. జూట్ క్లాత్ చాలా బాగుంది ఇది. దీన్ని డిఐవైస్ కోసం తీసుకున్నాను మెయిన్లీ. డిఐవైస్ కంటే ఇంకా నేను ప్లాంటర్స్కి వాడదామని మెయిన్గా. ఎలా అంటే సో ఇది చూడండి, ఇది మనకి కొన్నప్పుడు వస్తుంది కదా ఉండి అనమాట. సో ఇది బాగా డర్టీగా అలా ఉంటుంది అండ్ మనం ఎంత క్లీన్ చేసినా అంత న్యూ లుక్ అయితే రాదు. సో దాన్ని ఇలా క్లాత్, ఈ జూట్ క్లాత్ని కట్ చేసి నేను ఇలా రోల్ చేసేసి ఈ థ్రెడ్తో టై చేసేసాను. ఈవెన్ నేను గమ్ము కూడా అంటించలేదండి. కావాలంటే ఇక్కడ ఫెవిక్రిల్ కానీ ఏదైనా మనం గ్లూ గమ్ కానీ అది పెట్టైనా అంటించుకోవచ్చు. బట్ నేను జస్ట్ టై చేసి వదిలేసాను. ఈవెన్ కాంట్రాస్ట్ థ్రెడ్ ఏదైనా ఉండి టై చేస్తే ఇంకా బాగా హైలైట్ అయ్యి లుక్ బాగుంటుంది. సో బాగుంది కదా. ఇలా నా కుండీలన్నిటినీ ఇలా కవర్ చేద్దాం అని చెప్పి తీసుకున్నాను. బాగుంది కదా ఐడియా. సో మీరు ట్రై చేయండి. ఈ చైర్ కూడా నేను అమెజాన్లో తీసుకున్నానండి.